డైలీ టేస్ట్ ది డైలీ. రాష్ట్రంలో పాలనపరమైన వ్యవహారాలు శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 6 ఐఏఎస్ అధికారులు 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను నియమించారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ కు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై బదిలీ వేటు పడింది. గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా సందీప్ కుమార్ వ్యవహారం ఉండడంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ప్రస్తుతం హరితకు పోస్టింగ్ ఇచ్చారు. స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఝా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ లను నియమించారు. హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపిగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతి భద్రతల్ని సిపిగా తహసీల్దార్ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సిపిగా విజయ్ కుమార్, నారాయణపేట్ ఎస్పీగా వినీత్ ను బదిలీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్రంలో పాలనపరమైన వ్యవహారాలు శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 6 ఐఏఎస్ అధికారులు 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను నియమించారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్ కు బాధ్యతలు కట్టబెట్టారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐపీఎస్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విసి సజ్జనార్, ఏదైతే ఓ వివాదం కొనసాగుతా ఉందో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పైన బదిలీ వేటు వేస్తూ గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా శరత్ కుమార్ వ్యవహారం ఉండడంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ప్రస్తుతం హరిత ఐఏఎస్ కు పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బదిలీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి ఇంత భారీ మొత్తంలో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అవ్వడము. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక హోదా కాబట్టి మొత్తం రాష్ట్రంలోనే ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ గాని అత్యధికంగా పోలీసింగ్ జరిగేటువంటి ప్రాంతం హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కమిషనర్ గా విసి సజ్జనార్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 1996 బ్యాచ్ కి చెందినటువంటి సజ్జనార్ మొదట ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో పనిచేసి అనంతరం రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ క్యాడర్ కి కేటాయించడము. కర్ణాటక హుబ్లీకి చెందినటువంటి ఆయన సజ్జనార్ బీబీ కామర్స్ కాలేజ్ లో బీకాం పూర్తి చేయడము, కర్ణాటక విశ్వవిద్యాలయంలో తర్వాత అభ్యసించడము, తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో అడ్మినిస్ట్రేషన్ లో ప్రారంభ శిక్షణలో తీసుకోవడము, హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో వృత్తి శిక్షణ పొందినట్టు కూడా ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి అన్ని వైపుల నుంచి పరిశీలించి గతంలో సజ్జనార్ ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ రకమైనటువంటి పోలీసింగ్ అందించాడు అంటూ కూడా ప్రభుత్వం అవన్నీ పరిశీలించిన తర్వాత సజ్జనార్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సజ్జనార్ పోలీస్ కెరీర్ మొదట ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ ఇవ్వడము, తర్వాత అనంతపురం, తర్వాత కడప జిల్లాలోని పులివెందల ఏఎస్పీగా విధులు నిర్వహించడం, పదోన్నతి తర్వాత నల్గొండ, కడప, గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా తను సేవలు అందించడము, సిఐడిలోను ఆర్థిక నేరాల విభాగ ఎస్పీగా పనిచేయడము, ఆక్టోపస్ ఎస్పీతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేశాడన్నట్టుగా కూడా తన పూర్వ రికార్డ్ అంతా కూడా
పరిశీలించిన తర్వాత ఈ పోస్టింగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డిఐజీగా తర్వాత ఐజీ పదోన్నతులు పొంది మార్చి 2018 వరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో నిధులు నిర్వహించినటువంటి సజ్జనార్ కి మార్చి 2018 నుంచి ఆగస్టు 21 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ఈ బాధ్యతలు తీసుకోవడము. సెప్టెంబర్ 2021లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తనకు ఈ బాధ్యతలు అప్పగించి సజ్జనార్ ని పాటు ఆర్టీసీ ఎండీగా నియమించి అనంతరం డీజీపీ ఈ నెల 31వ తేదీన రిటైర్మెంట్ కాబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీని శివధర్రెడ్డిని నియమించి నెక్స్ట్ డే రాష్ట్రంలో ఉన్నటువంటి 23 చోట్ల ఈ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ కల్పించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ఆ తర్వాత గ్రే హౌండ్స్ విజిలెన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంతకు ముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆనంద్ ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిందకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సందీప్, అంటే వీరు ఎప్పటి నుంచి పదవి బాధ్యతలు చేపట్టినారు రవితేజ? పోస్టింగ్ ఈ రోజే రాష్ట్ర ప్రభుత్వం జీవో కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి వారి ఉన్నటువంటి కొన్ని మంచి రోజులు గడియలు చూసుకొని అనుకూలంగా వారికి ఉన్నట్టయితే ఈ రోజే ఛార్జ్ తీసుకోవడము, లేదా ఆదివారం వదిలేసి సోమవారం నాడు కొంతమంది ఛార్జ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. ముందుగా తను చీఫ్ సెక్రటరీగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అక్కడ బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ ఛార్జ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫైర్ సర్వీస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా నియమించడము, మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి వినీత్ని ఇతర జిల్లాకి కేటాయించడము, వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ ని బదిలీ చేస్తూ చింతమనేని శ్రీనివాస్ కి వెస్ట్ జోన్ డీసీపీగా ఈ బాధ్యతలు కట్టబెట్టడము. ఎవరైతే సమర్థవంతంగా పోలీసింగ్ నిర్వహిస్తా ఉన్నారో, ప్రభుత్వానికి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా నిజంగానే రూల్ బుక్ ప్రకారంగా పనిచేస్తా ఉన్నారో అధికారులకు మాత్రమే అత్యున్నత స్థానాలని కల్పిస్తూ వారికే మొదటి ప్రియారిటీ కల్పిస్తూ సీనియర్ జూనియర్ అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే ఒక టెర్రర్ ఆఫీసర్ గా పేరు పొంది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడము, ఈ నక్సల్ మావోలని ఏరి పరేయడము, ఆ ఆపరేషన్స్ కూంబింగ్స్ లో వారికి అనుభవం ఉండడము, అట్లాంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకొని రాష్ట్ర డీజీపీగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని వారికి బాధ్యతలు కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.